ఇంకా చూసుకున్నట్లయితే నాగవంశీ గారు మూవీస్ అంటేనే ఆయన బెస్ట్ అవుట్పుట్ వచ్చే వరకు కూడా హీజ్ లైక్ ఇంకా ఇంకా చేయాలి అని అంటూ ఉంటారని తెలిసింది. మరి ఇక్కడ అవుట్పుట్ విషయంలో అతను సజెషన్స్ కావచ్చు ఇలాంటివి ఏమైనా మీరు ఫేస్ చేశారా? ఇక్కడ ఫేస్ చేయడం ఏముండదు. ఇక్కడ బేసిక్గా వెరీ మ్యూచువల్ అండ్ అందరిది ఇంటెన్షన్ ఒకటే. బేసికల్లీ మీ చేతు, వంశన్న, వెంకట్ గారు, మా ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ ఓన్లీ వన్ ఇంటెన్షన్, బెస్ట్ బయటికి ఇవ్వాలి. వన్స్ మన చేతిలో నుండి పోయిన తర్వాత సినిమా మనం ఏం చేసినా కాదు, మన చేతి నుండి మాత్రం బెస్ట్ వెళ్ళాలి బయటికి. సో దానికోసం ఎన్ని రోజులైనా షూటింగ్ చేయడానికి నేను, ఎంత ఖర్చు అయినా షూటింగ్ చేయడానికి వాళ్ళు, ఎంతనైనా రాసి చేయనికే చేతు. సో వీఆర్ ఆల్ ఆన్ పేజ్, సేమ్ పేజ్. సో ఇట్ ఈస్ ఆల్ ఎండ్ ఆఫ్ ద డే టు గివ్ ది బెస్ట్. మీకు గ్యాప్ ఇవ్వద్దు, మీ ఎక్కడ అసలు సినిమాలో ఎక్కడ గ్యాప్ ఉండొద్దు. యూ షుడ్ ఫీల్ ద. ఇప్పుడు ఎక్స్ ఫ్యాక్టర్ వచ్చేసి సినిమాలో యూ షుడెంట్ లెట్ దెమ్ రెస్ట్, యూ హ్యావ్ టు కీప్ ఆడియన్స్ రెస్ట్లెస్. సో ఈ సినిమాతో మేము మ్యాక్సిమం వి డిడ్ అవర్ బెస్ట్ అండ్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ ఇన్ ద బ్యానర్ అవుతుంది అనుకుంటున్నాం. వండర్ఫుల్ అండి. అంటే మేము విన్నది కూడా నిజమే. అయితే సమ్మర్లో కూడా చాలా కష్టపడి సమ్మర్ టు సమ్మర్ చేసినాం మేము. బాప్రే, సమ్మర్ టు సమ్మరా? సమ్మర్లో స్టార్ట్ చేసి సమ్మర్లో ఎండ్ చేసాం. లిటరలీ మా ఫస్ట్ డే పూజ, మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి పూజ రోజు, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లాస్ట్ డే షూట్ ఒకటే రోజు, ఏప్రిల్. ఇది కూడా కాన్స్టెన్స్, ఇది కూడా అసలు ఏం అనుకోలేదు. ఎగ్జాక్ట్ 365 days పూజ నుండి 365 days కి గుమ్మడికాయ. వండర్ఫుల్. సో ఆ జర్నీ అంతా ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ట్రైలర్ టీజర్ చూసిన తర్వాత మీకు? డెఫినెట్లీ ప్రశాంతంగా అనిపిస్తుంది ప్రస్తుతం. ఎందుకంటే ఇట్ టుక్ సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్. చూస్తేనే అలసిపోతారు మీరు. లైక్ వెన్ యూ సీ హౌ దీస్ పీపుల్ హ్యావ్ మేడ్ ఇట్ అని ఆలోచిస్తేనే అలసట వస్తుంది. బికాస్ నథింగ్ వాజ్ ఈజీ. ఒక రోజు కదులుతున్న లారీ మీద ఫైట్ ఉంటుంది, ఇంకో రోజేమో వాటర్ మీద మూవ్ అవుతున్న పంటి మీద ఉంటుంది, ఇంకో రోజేమో ఊగిపోతున్న బోటు మీద ఉంటుంది. సో నథింగ్ వాజ్ ఈజీ. ఎవ్రీథింగ్ చేతు పెద్ద పని పెట్టుకుని రాసిండు. అండ్ మీరు చేశారు కూడా. బికాస్ యూ మాకు అదే ప్రశాంతంగా ఉంటే, మాకు పీస్ఫుల్గా ఉంటే మాకు టెన్షన్ వస్తుంది. ఏంటి మనం కరెక్ట్ చేస్తున్నామా లేదు, ఇంత పీస్ఫుల్గా ఉండొద్దే, మనకేదో ఉండాలి, మనకేదో సఫకేషనో ఇరిటేషనో లేకపోతే మండిపోవడమో పడిపోవడమో ఏదో ఒకటి ఉండాలి. ప్రశాంతంగా ఉంటే టెన్షన్ వస్తుంది మాకు. అలాంటి ఇన్సిడెంట్స్ ఏం జరిగాయి మరి? మీ ప్రశాంతత లారీ మీదకి వెళ్ళి పడిపోయినుండే మోకాల మీద, రోడ్డు మీద. సో పగిలిపోయింది అనుకున్నా, మోకాలు పగిలిపోయింది అనుకున్నా. 2 years లిటరల్లీ నేను ఒక 10 minutes కళ్ళలో నీళ్ళు తిరిగి బెడ్ రీడ్ అన్న 2 years సినిమాలు అయిపోయినాయి. అందరికి ఆన్సరబుల్, ఎవరెవరికి ఆన్సరబుల్ అవన్నీ గుర్తొచ్చినాయి. లేచి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి కార్లో కూర్చొని డైరెక్ట్ వెళ్ళి స్కాన్ తీపించుకున్నాం. చిన్న క్రాక్ కూడా లేదు. సో అప్పుడు అనుకున్న ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలని. కానీ మళ్ళీ రోపులు లేకుండానే వేసిండే 4 days తర్వాత ఫైట్. My God. మీరు చాలా అడ్వెంచరస్ ఆల్రెడీ. Oh yes, yes, very adventurous. He would do things like no, he would do things like would go there and will be shooting, right? And then shoot tarvata apparently నేను ఆ రోజు లేను. Tell that story, the one that you just jumped off into the water. గోదావరి Very adventurous he is like that. అలా దూకేసారా? ప్యాకప్ అంటే మధ్యాహ్నం లొకేషన్ షిఫ్ట్ అవుతుంది, అన్ని పడవలు వెళ్ళిపోండి అని చెప్పి గోదావరి మధ్యలోకి వెళ్ళి దూకేస్తుండే. Yeah, so he is actually adventurous. He'll enjoy the location also along with, even though he's actually already like we're working very hard, all of us anta endalo. Like I was running the minute back up and I was running to the caravan because it was very hot, and also our sand banks of the river kada, it was like very reflection kortadi, it was very bad. దాంట్లో he was enjoying. చల్లగా ఉంటుంది నీళ్ళు. Yeah, so ఇంకా నువ్వు వ్యాన్ దగ్గరికి వెళ్ళాలి, ఇన్స్టెంట్ గా దుంకేసిన అక్కడనే. ఓ ఇన్స్టెంట్ కూలింగ్ అని. ఇన్స్టెంట్ కూలింగ్. మీరు చెప్తుంటే అంతా ఇమాజిన్ చేసుకుంటున్నా నేను, అసలు ఎలా ఉంటుంది, ఎలా జరుగుతుంది యాక్చువల్లీ ఐ విల్ అప్లోడ్ ఇట్. అసలు వీడియో ఉందా? ప్రోబ్యాక్ అని ఐ విల్ అప్లోడ్. ఓ యా యా నైస్.